హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్వల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్న కేక్ వచ్చేసి గోధుమ పిండితో, అది కూడా ఎగ్స్ వేయకుండా ఇంట్లో బేక్ చేసినటువంటి కేక్. సో గోధుమ పిండితో కేక్ అనగానే చాలామందికి వచ్చేసి అది చతికిల పడిపోయి ఆరిపోయిన తర్వాత ముద్దయిపోతుంది అనే కంప్లైంట్ ఉంటుంది. సో అలా కాకుండా మీకు నేను చెప్పే కొన్ని టిప్స్ యూజ్ చేసి మీరు కేక్ బేక్ చేశారు అంటే ఇలా ఫ్లఫీగా, మాయిస్ట్‌గా, సాఫ్ట్‌గా కేక్ అనేది మీరు కూడా బేక్ చేయగలుగుతారు. సో, మేబీ కొంతమందికి వచ్చుండొచ్చు. నేను బిగినర్స్ కోసం ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో నేను షేర్ చేసే టిప్స్ వచ్చేసి నెంబర్ 1 బ్యాటర్ గురించి. మనం బ్యాటర్‌ని గట్టిగా కలుపుకుంటే కేక్ అనేది క్రాకీగా వస్తుంది. అంటే పైన పగుళ్ళనేది వస్తాయి, గట్టి పడిపోతుంది. అండ్ అలానే మనం లూజ్‌గా కలిపాము బ్యాటర్ అంటే అర్థం అది ఆరిపోయిన తర్వాత చతికిల పడిపోయి కేక్ అనేది ముద్దయిపోతుందని అర్థం. సో అలా కాకుండా మీరు గెరిటతో పైనుంచి కిందకి పిండి వేసేటప్పుడు ఒక రిబ్బన్ లాగా కిందకి జారాలి పిండి. అలా ఉంది అంటే పర్ఫెక్ట్‌గా కేక్ బేక్ అవుతుందని అర్థం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కేక్ టిన్‌లో వచ్చి అడుగున మాత్రమే కాకుండా రౌండ్‌గా కూడా మీరు బేకింగ్ పేపర్ వేసుకున్నారు అంటే మీకు 2 యూజెస్ ఉంటాయి. ఒకటొచ్చేసి మీ కేక్ టిన్‌కి పై వరకు వచ్చి కేక్ టిన్ కన్నా పైకొచ్చి మీకు బేక్ అయింది కేక్ అంటే ఆ పిండి అనేది కింద పడి మీ కేక్ ఖరాబ్ అయిపోకుండా ఇదొకటి ప్రొటెక్ట్ చేస్తుంది బేకింగ్ పేపర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రౌండ్స్‌లో కొంతమందికి కేక్ అనేది గట్టి పడిపోతూ ఉంటుంది సరౌండింగ్స్‌లో. సో అలా గట్టి పడిపోకుండా సాఫ్ట్‌గా ఉండేలాగా ఈ బేకింగ్ పేపర్ యూజ్ అవుతుందనమాట. సో ఈ 2 టిప్స్ నచ్చాయా? ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.